మందు రైతు సేవలో దీర్ఘకాలిక పరిమితి వ్యవస్థలో 1958లో భూమి తనఖా బ్యాంక్ ఇక్కడ ప్రారంభం జరిగినది. దాని తర్వాత స్వల్పకాలిక పరిమిత వ్యవస్థ నుండి 1978లో ఏడీసీసీ బ్యాంక్ రైతులు సేవలు అందించే కార్యక్రమం ప్రారంభించాయన్న. అలాగే మనందరి ప్రియతమ నాయకులు ఆరాధ్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రైతు సోదరులకు కావాల్సిన అన్ని పరిమిత అవసరాల ఒకే ప్రదేశంలో అందాలన్న ఉద్దేశంతో ఏకగాక్షిగా సింగిల్ విండో వ్యవస్థను తీసుకొచ్చి అలాగే అన్ని రకాల లోన్స్ కూడా ఏడీసీసీ బ్యాంక్ రూపంలో సేవలు అందించడం జరిగిందన్న. దేశానికి వెన్నెముక అయిన రైతుకు సేవలు అందిస్తున్న సంస్థ. నిజంగా ఈరోజు ఈ భవనం ఒక బ్యాంకింగ్ రూపంలోనే మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని రూపుమాపే విధంగా, అంటే ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే ప్రతి ఒక్క సొసైటీ అధ్యక్షులు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులకు అందుబాటులో ఉండే వ్యక్తులుగా ఎక్కడ ఏం కావాలన్నా ఇప్పుడు కమ్మదూరు పోవచ్చు, లేదా బ్రహ్మ సముద్రం కావచ్చు, లేదా రూరల్ కావచ్చు, లేదా కుందురుపు కావచ్చు, ఎక్కడ ఏం అవసరం ఉన్నా చెట్టూరు కావచ్చు, ఏది అవసరం ఉన్నా రైతుకి ఏమైనా అవసరం అయితే సొసైటీ అధ్యక్షులకు సంప్రదిస్తారు. మా ప్రాంతంలో ఈ రకంగా రైతులు ఉన్నారు. ఆ రైతులందరూ కూడా రుణాలు కావాలనే ఉద్దేశం వాళ్ళకు తెలియజేస్తారు. నిజంగా ఈరోజు గర్వపడుతున్నా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా మేముండడం, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ మన అనంతపురం జిల్లాకు అప్పగించడం, అంటే ఉమ్మడి జిల్లాకే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా కేశవ రెడ్డి ఉండడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఆయన కూడా ఒక పెద్ద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతుల పట్ల ఏమి కష్టాలున్నాయో తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన చైర్మన్ గా ఉండడం మనం అదృష్టంగా భావించాలి. అలాగే మనం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మననే చూశారు. ఒక ముస్లిం ఇంటికి వెళ్ళాడు, కాళ్ళకు నమస్కారం చేశాడు. అమ్మా, నేను ఎన్నికల్లో మీకు హామీ ఇచ్చాను, మీ ఇంటికి వస్తానని, మీ ఇంటికి వచ్చాను, తల్లి నీకేం కావాలి అని చెప్పి ఆ తల్లికి ఏం కావాలో అన్ని కూడా ఇస్తూ ప్రతి నెల కూడా నీకు డబ్బులు పంపిస్తానని గొప్ప మనసుతో మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన యువ నాయకుడు ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు పిల్లల చదువు కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించే తపనతో దేశం ప్రపంచం నలుమూలలు చుట్టేస్తూ మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తేవాలి, ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి మన నారా లోకేష్ బాబు సార్ గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమికి అన్ని విధాలుగా సహకరిస్తూ పూర్తిగా మన రాష్ట్రం అప్పుల్లో కొరుకుపోయిన దశలో నేను సైతం ఉన్నాను మీ రాష్ట్రానికి తోడుగా అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు మన రాష్ట్రం ఈరోజు ఇన్ని అభివృద్ధి బాటలు నడుస్తుందంటే ఖచ్చితంగా మనం అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరం కూడా కృతజ్ఞతలుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.